దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో లేదు. అయితే దక్షిణ భారతదేశంలో కీలకంగా ఇద్దరు నేతలు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే దక్షిణ భారతదేశం అని ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అంటే, ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలా మాట్లాడుకుంటాం. అంటే రాష్ట్రాల వారీగా మాట్లాడుకుంటాం. కానీ కేంద్రానికి కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు, ఎంపీ సీట్లు కావాలి. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ సీట్లు కావాలి. ఆ సీట్లు ఉంటేనే కేంద్రంలో అధికారం అనేది ఉంటుంది. అంటే సెంట్రల్ ఫామ్ అవ్వాలి అని అంటే ఎమ్మెల్యే సీట్లతో కాదు, ఎంపీ సీట్లతో అవుతుంది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రస్తుతానికి దక్షిణ భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతానికి ఉంది అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే మేజర్ షేర్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్గా ఉంది. ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా ప్రాంతం అంతా కాంగ్రెస్ ఆధీనంలోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొలాబరేట్ అయినప్పటికీ, ఇండివిజువల్గా అధికారంలో ఉన్నప్పటికీ, రెండింటి కూడా కొలాబరేట్ అయినప్పుడు కూడా ఆ ఎంపీలు ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వాళ్ళందరూ ఎవరు కొలాబరేషన్లో ఉన్నారో అంటే ఎవరు కూటమిలో ఉన్నారో వాళ్ళకే మద్దతు ఇస్తారు. అలాంటి తరుణంలో ఇద్దరు నేతలు కీలకం కాబోతున్నారు. ఈ ఇద్దరు నేతలకి దక్షిణ భారతదేశం మొత్తము ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళకి ప్రతి ఒక్క లీడరు గుర్తుపడతారు. అలానే ప్రతి ఒక్క ఆర్డినరీ కామన్ మ్యాన్ కూడా గుర్తుపడతారు. సో వీళ్ళిద్దరే కీలకం కాబోతున్నారు రానున్న రోజు. 2029లో జరగబోయినటువంటి ఏవైతే ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయో, అంటే జనరల్గా చూసుకున్నట్టయితే మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్లు కేవలం ఎమ్మెల్యే ఎలక్షన్లు మాత్రమే. తమిళనాడు కానీ, అటు పాండిచ్చేరి కానీ, లేదా వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ ఏవైతే మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాలు ఎలక్షన్ జరిగాయో ఇవి కేవలం ఎమ్మెల్యే ఎలక్షన్లు మాత్రమే, ఎంపీ ఎలక్షన్లు కావు. ఎంపీ ఎలక్షన్లు 2029లో జరుగుతాయి, అంటే 2029లో జరుగుతాయి. ఈ 29లో జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్లకి దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ పాగా వేయాలి అని ఆలోచన చేస్తుంది. ఎందుకంటే మొన్న అత్యధిక మెజార్టీతోటి పశ్చిమ బెంగాల్లో 200 సీట్లతోటి బీజేపీ గెలిచింది. గెలిచిన అనంతరం తెలంగాణ మీద ఫోకస్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే బీజేపీ ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తాం. ఏంటి ఆ స్ట్రాటజీ? కాంగ్రెస్ కూడా అలాంటి స్ట్రాటజీనే ఉందానంటే 100% అలాంటి స్ట్రాటజీనే ఉంది. బట్ కాంగ్రెస్కి ఎక్కడ ఓటింగ్ అనేది లేదు. అంటే పూర్తిగా స్వేప్ అయిపోయిన పరిస్థితి. ఏ చోట కూడా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కాంగ్రెస్ కంటూ పర్సనల్ ఓటింగ్ ఉందానంటే లేని పరిస్థితి ఉంది. ఒక తెలంగాణ, కేరళలో తప్పితే మిగతా రాష్ట్రాల్లో లోకల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాయి. అలాంటి తరుణంలో మొన్న పాండిచ్చేరిలో బీజేపీ వేసినటువంటి స్ట్రాటజీ చూడండి. అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ, అది కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీతో టైఅప్ అయి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అలానే మన ఎన్డీఏ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో టైఅప్ అయ్యి అక్కడ కూడా అధికారంలోకి వచ్చింది. అంటే ఈ 2 పార్టీల ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎంపీ సీటు కూడా బీజేపీ పార్టీ అకౌంట్లో పడినట్టే. అలా కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న ఎంపీ సీట్లు కూడా బీజేపీలో ఉన్నాయని అంటే ఇది తెరచాటు ఒప్పందం. కేవలం ఏదో కేసులు అవ్వద్దు, లేకపోతే ఇంకోటి అవ్వద్దు ఇలాంటి అంశాలతో కూడుకున్నది. బట్ అదంతా వేరే టాపిక్, అది పక్కన పెడితే ఈ కీలకంగా నిలుస్తున్నటువంటి నేతలు ఎవరు, లేదా ఈ దక్షిణ భారతదేశానికి కీలకంగా ఎవరు ఉండబోతున్నారు రానున్న రోజుల్లో అంటే 1 పవన్ కళ్యాణ్, 2 విజయ్. అరే విజయ్ నిన్న కాకుండా మొన్ననే పాలిటిక్స్లోకి వచ్చిండు కదా, సో మొన్న ఒకసారి గెలిస్తే ఆయన కీలకంగా నిలుస్తాడా అని అంటే ఖచ్చితంగా నిలవడానికి అవకాశం ఉంది. సో రాజకీయ విశ్లేషకులు కానీ, రాజకీయం గురించి బాగా తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తులు మధ్యలో మెదులుతున్న మాట ఏంటి అని అంటే వీళ్ళిద్దరే దక్షిణ భారతదేశానికి కీలకం కాబోతున్నారు. విజయ్ ఇండియా కూటమి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి నుంచి కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తూ ఉంది. మరి బీజేపీ నుంచి ఎవరున్నారు? ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో అన్ని రాష్ట్రాల్లో చూసుకోండి, వీళ్ళిద్దరికి కేరళలో ఫ్యాన్స్ ఉన్నారు, తమిళనాడులో ఫ్యాన్స్ ఉన్నారు, కర్ణాటకలో ఫ్యాన్స్ ఉన్నారు, ఇటు ఆంధ్ర తెలంగాణలో ఫ్యాన్స్ ఉన్నారు. అంటే దక్షిణ భారతదేశం మొత్తం వీళ్ళిద్దరిని గుర్తుపట్టనటువంటి వాళ్ళు ఉండరు అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సంకోచం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకి సినిమా పరంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఈ రాజకీయం పరంగా కూడా ఇప్పుడు ఫ్యాన్స్ ఫాలో తయారవుతున్నారు. సో ఇలాంటి తరుణంలో, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ రానున్న రోజుల్లో కీలకం కాబోతున్నారు. 2029 ఎలక్షన్లకి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కీలకం అవుతారు. ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మూవ్ తీసుకుంది. ఎలాంటి మూవ్ అంటే టీవీకే పార్టీ విజయ్ మే 4వ తారీఖు నాడు గెలిచాడు. సో మంచి మెజార్టీతోటి 107 సీట్లతోటి విజయ్ గెలిచాడు. కానీ అధికారం చేజిక్కించుకోలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా
ఆల్రెడీ వేరే డిఎంకే పార్టీలతో పొత్తులో ఉన్నప్పటికీ వాళ్ళు 5 సీట్లు తీసుకొచ్చి విజయ్కి మేము మద్దతు ఇస్తామని చెప్పి ఇమీడియట్గా అనౌన్స్ చేసింది. ఎందుకు అనంటే ఆ ఫ్యాన్ బేస్ని, ఆ చరిస్మాని, ఆ లీడర్కు ఉన్నటువంటి ఆ చాణక్యతని వీళ్ళు ఓన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు విజయ్తో కూటమిలో ఉన్నారు కాబట్టి, విజయ్తో అలయన్స్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, ఫ్యూచర్లో జరగబోయే ఎంపీ ఎలక్షన్లకి విజయ్ పార్టీకి వచ్చిన ఎంపీలు కూడా కాంగ్రెస్కే మద్దతు ఇస్తారు. వాళ్ళు సగం మంది కాంగ్రెస్కి, సగం మంది బీజేపీకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అలయన్స్ యొక్క ముఖ్య మోటో ఏంటంటే ఇదే. ఎవరైతే ఇటు ఇండియా కూటమి అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఇండియా కూటమి కానీ, లేదా బీజేపీ పార్టీ పెట్టినటువంటి ఎన్డీఏ కూటమి కానీ, ఈ 2 కూటములు చెప్తున్నవేంటి? లోకల్లో ఎమ్మెల్యే సీట్లు ఏమన్నాయో అవి మీరు గెలిచిన, ఎంపీ సీట్లు మాత్రం మాకు సపోర్ట్ చేయాలి. అదే ఈ కూటమి యొక్క మెయిన్ సారాంశం, మెయిన్ కీ పాయింట్ ఏంటంటే అదే. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇండివిజువల్గా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ సౌతర్న్ ఏదైతే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్లో కూడా వాళ్ళకున్న ఓటింగ్ పర్సంటేజ్ అంటే చాలా తక్కువ. 3% లేదా 5%, 7% ఇంతే ఉంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 2023లో జరిగినటువంటి ఎలక్షన్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా గెలిచింది. సో ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ పక్కన పెడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంపీల విషయం చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీలు వస్తే బీజేపీ పార్టీకి కూడా 8 ఎంపీలు వచ్చాయి. అంటే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన కూడా చాలా నీట్గా ఉందని చెప్పాలి. ఎందుకనంటే ఇక్కడ ఎవరికి అధికారం ఇవ్వకుండా, ఎవరికి ఎంపీల విషయంలో ఇది డిస్టర్బ్ చేయకుండా, ఎప్పుడు అంటే గత 2 సార్లుగా 10 ఏళ్ళగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లో ఫోకస్ చేసిందా అని అంటే 2024లో జరిగినటువంటి ఎంపీ సీట్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆ ఓటమి నుంచి, ఏదైతే 2023లో ఎమ్మెల్యే సీట్లు ఓటమి జరిగిందో ఆ ఓటమి నుంచి తేరుకోలేదనే చెప్పాలి. మళ్ళీ లోకల్ బాడీలో జరిగినటువంటి ఎలక్షన్లో కాస్త కోస్తో సీట్లు తీసుకున్నప్పటికీ ఆ ఎంపీ ఎలక్షన్ల విషయానికి వస్తే మాత్రం బీజేపీ ఇక్కడ కీలకమైంది. ఇక్కడ బీజేపీ కీలకం అవడానికి లేదా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇక్కడ కారణాలు వేరే ఉన్నాయి. అలాగే కర్ణాటక చూసుకున్నప్పుడు ఎవరైతే కుమారస్వామి ఉన్నాడో కుమారస్వామితో టైఅప్ అయ్యి గతంలో అధికారంలోకి వచ్చింది. సరే, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదంతా ప్యాటర్న్ ఉన్నప్పటికీ అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? సో వీళ్ళందరికీ ప్రతి ప్రాంతంలోన ఇప్పుడు తెలంగాణ, కేరళ తప్పితే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళతో అలయన్స్లోనే ఉంది కదా. కేరళలో కూడా అలయన్స్లోనే ఉంది, యూడిఎఫ్లోనే ఉంది. కానీ యూడిఎఫ్ డైరెక్ట్గా గెలవలేదు కదా. కేరళలో బీజేపీ పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నా ఇక్కడికి ఏదైతే జనరల్ బాడీ ఎలక్షన్లు వచ్చేసరికి బీజేపీ పార్టీకి అక్కడ ఓటింగ్ పర్సంటేజే లేకుండా పోయింది. కొన్ని బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులు ఎలా ఉన్నాయంటే సెల్ఫ్ గోల్ వేసుకోవడం. తెలంగాణ ఎలక్షన్సే దీనికి ముఖ్యంగా మీకు అందరికీ బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తెలంగాణ ఎలక్షన్లు. ఎందుకంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వర్క్ వల్ల ఖచ్చితంగా బీజేపీ పుంజుకుంటుంది తెలంగాణలో అనే ఒక ఆశాభావం అందరిలోనూ మొలకెత్తింది. అలాంటి తరుణంలో బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి ఇచ్చారు. కిషన్ రెడ్డికి ఇచ్చినాక ఏమైంది? అప్పుడు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయింది. అంటే వాళ్ళు చేసుకున్న తప్పుకి వాళ్ళకే పరాభవం కనిపించింది. అలానే ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే కూడా ఇప్పటి వరకు ఫైట్ చేసి రాష్ట్రంలో పార్టీని ఒక స్థాయికి తీసుకెళ్ళినటువంటి అన్నమలైని సెల్ఫ్ గోల్ వేసుకొని పక్కన పెట్టి, సో అన్నంలే ఉండుంటే ఈరోజు సీట్లు కనీసం ఇంకొక 5-6 అయినా వచ్చినాయేమో. ఎందుకంటే బీజేపీకి ఈరోజు వచ్చిన సీటు ఒక్కటే తమిళనాడు. అదే అన్నంలే ఉండుంటే మరి కాస్త బెటర్గా ఉండున్నాము. 100% గెలుస్తారని చెప్పుకున్నప్పటికీ బెటర్ ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఒక ఆలోచనని రూపుదిద్దే ప్రయత్నం చేస్తుంది. మీరు ఇప్పటి వరకు చూస్తున్నటువంటి అన్ని రాజకీయాల్లో ఒక డిప్యూటీ సీఎం ఇంటికి ఒక ప్రధానమంత్రి అనే వ్యక్తి డిప్యూటీ సీఎం ఇంటికి పరామర్శించడానికి వెళ్ళాడా? ఎప్పుడైనా చూసారా ఇది? కానీ ఇప్పుడు జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే పవన్ కళ్యాణ్కు ఉన్న చరిస్మా అలాంటిది. ఆ చరిస్మాని దక్షిణ భారతదేశంలో వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ ధర్మ పరిరక్షకుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఆ చరిస్మాని ఖచ్చితంగా వాడుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. సో అదే ప్లాన్ ప్రకారంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక కొత్త ప్లాన్ని రూపుదిద్దుకుంటుంది కాంగ్రెస్లో కూడా. ఎందుకంటే విజయ్ వాళ్ళకి మరో పవన్ కళ్యాణ్లా కనిపిస్తున్నాడు. విజయ్ కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చూసి నేను చాలా నేర్చుకున్నానని, పవన్ కళ్యాణ్లా నాకు ఒక ఇన్స్పిరేషన్ అని పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. సో అలాంటి విజయ్ కూడా అటు కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో అలాంటి చరిస్మా ఉన్న లీడర్ని ఇండియా కూటమి యూజ్ చేసుకోవాలనుకుంటుంది. వీళ్ళిద్దరు మధ్యన 2029కి వీళ్ళిద్దరూ దక్షిణ భారతదేశంకి మెయిన్ లీడర్లు కాబోతున్నారు. సో వీళ్ళిద్దరి మీదనే దక్షిణ భారతదేశ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి అనడానికి ఎటువంటి సంకోచం లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యనే జరగబోతుంది.
వీళ్ళిద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అలానే వీళ్ళ పార్టీలకు సంబంధించి కానీ ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతున్న తరుణంలో ఒకవైపు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు దీన్ని ముందే పసిగట్టారని కూడా చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ రాకముందే ఆయన పసిగట్టారు. ఎలా పసిగట్టారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఎలా పసిగట్టారు అని అంటే ఇలాంటి ఆలోచన ఉంది కాబట్టే పార్టీ పెట్టిన ఇన్నేళ్ల తర్వాత కేరళలో సభ్యత్వాలు తీపించుకున్నారు. కేరళలో కొంతమందిని జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. కర్ణాటకలో మెంబర్షిప్ డ్రైవ్ చేయించారు. కర్ణాటకలో కొంతమందిని జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఫ్యాన్స్ ఉపయోగపడతారు. అయినప్పటికీ రాజకీయంగా కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే జాతీయ పార్టీగా జనసేన పార్టీని కూడా తీర్చిదిద్దాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుగానే ఆలోచించారు. ఎలాంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అని. ఎందుకంటే ఒక ఇద్దరు చరిష్మా ఉన్న లీడర్లు, వాళ్ళిద్దరు ఆలోచన విధానం ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. వాళ్ళు ఏ విషయాన్ని తొందరపాటుతో మాట్లాడరు. ప్రతి విషయాన్ని వాళ్ళు ఆలోచన చేసి ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. ఏదైతే స్టేజ్ మీటింగ్లు ఉన్నాయో స్టేజ్ మీటింగ్లో వాళ్ళు చెప్పాలనుకున్న ప్రతి అంశం క్లియర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు వాళ్ళు. అటు విజయ్ అయినా సరే ఇటు పవన్ కళ్యాణ్ అయినా సరే అగ్రెసివ్గా ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతారు. ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. సో ఇలాంటి సిమిలారిటీస్ ఉన్న క్వాలిటీస్ ఇద్దరికి ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా ఆలోచన విధానం ఇలా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కాస్త ముందు పసిగట్టడానికి ఇది ఒక మెయిన్ రీజన్. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఏవైతే ఈ 5-6 రాష్ట్రాలు ఉన్నాయో ఈ 5-6 రాష్ట్రాల్లో వీళ్ళిద్దరూ కీలక నేతలుగా మారబోతున్నారు. వీళ్ళిద్దరూ రేపు పొద్దున సెంట్రల్ ఎవరో ఉండబోతున్నారు అనేది డిసైడ్ ఫ్యాక్టర్ కూడా కాబోతున్నారు. సెంట్రల్లో బీజేపీ ఉండాలా కాంగ్రెస్ ఉండాలా అనే డిసైడ్ ఫ్యాక్టర్ కూడా వీళ్ళిద్దరు చేయడానికి 99% అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి చరిష్మా ఉన్న లీడర్లు వీళ్ళిద్దరు. సో మీరేమనుకుంటారు? రేపు పొద్దున్న బీజేపీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి విజయ్ వీళ్ళిద్దరు దక్షిణ భారతదేశంలో ప్రచారం చేస్తారు లేదా వీళ్ళిద్దరు కీలకంగా మారబోతున్నారు అనేది నేను చెప్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలుపండి. థ్యాంక్ యూ.